ఛాంపియన్ మూవీ రివ్యూ. ఈ మూవీని చాలా లేట్గా చూశాను. రిలీజ్ టైంలో వేరే వర్క్స్తో బిజీగా ఉండడం వల్ల మూవీని చూడలేదు. ఆ లోపు సినిమా చూసిన వారి రివ్యూస్ చూసి సినిమాపై మొత్తం ఇంట్రెస్ట్ పోయింది. అసలు సినిమాపై ఇంట్రెస్ట్ లేని నేను అనుకోకుండా సినిమాకి వెళ్ళాను. అరే, ఈ సినిమాకి బ్యాడ్ రివ్యూస్ ఎలా ఇచ్చారనిపించింది. సినిమా మరీ అంత బ్యాడ్గా అయితే లేదు, మరీ ఓ రేంజ్లో కూడా లేదు. చూస్తున్నంతసేపు చాలా చోట్ల ఎంటర్టైన్ చేసింది. రజాకార్ల పెత్తనంలో ఇండియన్స్ స్వతంత్రం వచ్చినా కూడా కొన్ని ప్లేసెస్లో ఎలా సఫర్ అవుతున్నారు, అలాంటి రజాకార్లని బైరన్పల్లి అనే ఒక ఊరు ఎలా అడ్డుకున్నారు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. స్వతంత్ర పోరాటంలో ఒక లవ్ స్టోరీని బ్యూటిఫుల్గా చూపించారు. నన్ను సినిమాలో సర్ప్రైజ్ చేసింది మాత్రం రోషన్. తన యాక్టింగ్తో చాలా సర్ప్రైజ్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్షన్ సీన్స్ దగ్గర నుంచి ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా యాక్ట్ చేశారు. బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మరి సినిమాలో నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. సినిమా స్టోరీ రొటీన్గా ఉంటుంది, ఒక సేవియర్ టెంప్లెట్లోనే ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల డ్రాగ్ కూడా చేశారు. విఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా పూర్గా అనిపించింది. కానీ నాకు రెగ్యులర్ స్టోరీ అయినా కానీ సినిమా మాత్రం నాకు వర్కౌట్ అయ్యింది. మంచి స్టోరీతో, మంచి పర్ఫార్మెన్స్తో చాలా వరకు సినిమా నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఈ మధ్య మన తెలుగు ఆడియన్స్ మంచి సినిమాల్ని సరిగ్గా ఎంకరేజ్ చేయట్లేదు. మొన్న వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా అంత బ్యాడ్ మూవీ అయితే కాదు, కానీ దాన్ని డిజాస్టర్ చేశారు. ఇప్పుడు వచ్చిన ఈ ఛాంపియన్ మూవీ కూడా బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, కానీ ఈ సినిమాను కూడా మన తెలుగు ఆడియన్స్ సరిగ్గా ఎంకరేజ్ చేయట్లేదు. ఫైనల్గా నేనైతే ఒకటే చెప్తా, ఛాంపియన్ మూవీ మరీ అంత బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. చూడకపోతే ఒకసారి చూసి ఇలాంటి మంచి సినిమాల్ని సపోర్ట్ చేయండి. ఒకవేళ సినిమా మీరు ముందే చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.